హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రతిరోజులాగే ఈరోజు కూడా దివ్యమైన పూజా విశేషాలు, పంచాంగం తదితర అంశాలతో ఈరోజు వీడియో సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో మొదలుపెట్టే ముందు కొత్తవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను చివరి వరకు చూసి అందరూ జాగ్రత్తగా పరిహారాలను చూసి తెలుసుకోండి. ఇక ఈరోజు ఆదివారం సందర్భంగా 3 దివ్యమైన పరిహారాలను ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. ఇవాల్టి వీడియోను ముందుగా పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం. నేటి పంచాంగం తేదీ 7/1/2024 శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, ఏకాదశి, నక్షత్రం విశాఖ నక్షత్రం, వారం ఆదివారం. తదుపరి సుభాషితం అంశం. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. తదుపరి కార్యసిద్ధి అంశంలో చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు కార్యసిద్ధి అంశంలో ఉదయం చేయవలసిన పూజా విధానం. ఉద్యోగం లేనివారు మరియు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు తప్పకుండా ఈరోజు ఆచరించవలసిన పూజ. ఇంట్లో సూర్యుని ముగ్గును వేయండి. సూర్యుని ముగ్గు పిండితో మాత్రమే వేయండి. ఈ చిత్రంలో చూపించిన విధంగా వేసుకోండి. ఇలా సూర్యుని ముగ్గు వేసి మధ్యలో చిన్న అరటి ఆకు లేదా తమలపాకును ఉంచి మన ఇంట్లో ఏదైనా చిన్న గురువు యొక్క విగ్రహం ఉంటే ఆ ఆకుపై పెట్టండి. ఒకవేళ గురువు యొక్క విగ్రహం అందుబాటులో లేకపోతే గంధాన్ని చిన్న ముద్దగా చేసి ఆ ఆకుపై పెట్టండి. ఇలా పెట్టిన గంధాన్ని గురువుగా భావించండి. ఒకవేళ విగ్రహం ఉంటే విగ్రహంని పూర్తిగా గంధంతో లేపనం చేసి ఆకుపై పెట్టి ఆ గురువుకు పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసి ఏ గురువును అనుకొని పూజిస్తామో ఆ గురువుని మనసులో స్మరింపజేసుకుంటూ గురువు ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఇలా దీపాన్ని వెలిగించి గురువు యొక్క గురుపాదుకా స్తోత్రాన్ని పారాయణం చేసి గుడాన్నం, బెల్లంతో తయారు చేసిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేసిన తర్వాత దీపాలు కదిలించకుండా ఉండండి. ఇక పూజ అంతా పూర్తి అయి దీపాలు కొండెక్కిన తర్వాత నైవేద్యాన్ని స్వీకరించి గంధాన్ని తీసి నీటిలో కలిపి ప్రతిరోజు నుదుటిన బొట్టులా ధరించడం వలన ఆ గంధం అయిపోయేలోపు మీ కోరుకున్న సంకల్పం సిద్ధిస్తుంది. తప్పకుండా చేయండి, మంచి ఫలితం కలుగుతుంది. తదుపరి మంత్ర ప్రభావం అంశం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఆదివారం, విశాఖ నక్షత్రం, ఏకాదశి. అంటే ఆదివారానికి సూర్యభగవానుడు అధిపతి, విశాఖ నక్షత్రానికి గురువు అధిపతి. అందువలన ఆ గురువు యొక్క బలం మనపై కలిగి ఆ భగవంతుని సంపూర్ణ అనుగ్రహం మనపై ఉండాలని ఈరోజు గురువు యొక్క నామాన్ని జపించాలి. ఈరోజు మంత్ర ప్రభావం అంశంలో పఠించవలసిన మంత్రం ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఓం బృహస్పతయే నమః. ఇక కార్యక్రమంలో చివరిగా ఈరోజు పాటించవలసిన దివ్యమైన 3 పరిహారాల గురించి తెలుసుకుందాం. అందరూ జాగ్రత్తగా చూసి పరిహారాలను తెలుసుకోండి. సంకల్పసిద్ధి అంశంలో పాటించవలసిన మొట్టమొదటి పరిహారం. ఈరోజు వీలైతే స్వర్ణదానం చేయండి. స్వర్ణదానం వీలు కాదు కాబట్టి గోధుమ పిండి, అందులో కొంచెం శనగపిండి వేసి రెండూ కలిపి పాలు పోసి ప్రమిదల్లాగా చేసుకోవాలి. గోధుమ పిండి సూర్యుడికి ప్రతీక, శనగపిండి గురువు, పాలు చంద్రుడు. ఇలా ప్రమిదల్లా చేసుకున్న తర్వాత 2 వత్తులు వేసి నేతితో దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగే దీపం వాయుతత్వంకు ప్రతీక. వాయువు అంటే బుధుడు. ఇలా గురువు, బుధుడు, చంద్రుడు, సూర్యుడు కలిస్తే దీన్నే గజకేసరి యోగం అంటారు. దీన్నే లక్ష్మీనారాయణ యోగం అని కూడా అంటారు. వాయువు అంటే బుధుడు. ఇలా గురువు, బుధుడు, చంద్రుడు, సూర్యుడు కలిస్తే లక్ష్మీనారాయణ యోగం అని అంటారు. ఇలా దీపాన్ని మహాలక్ష్మి అమ్మవారి ముందు వెలిగించి ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించి తేనె, అరటిపండు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ప్రసన్నం అవ్వడానికి ప్రార్థించి సకల దారిద్ర్యం దూరమై అదృష్టం కలగాలని, కుటుంబ సభ్యులకు అంతా శుభం జరగాలని పూజించి పూజ పూర్తయి దీపాలు కొండెక్కిన తర్వాత ప్రమిదలను చిన్న చిన్నగా చేసుకొని నూనెలో వేయించి ప్రసాదంగా ఇంట్లో అందరూ స్వీకరించండి. ఇలా చేయడం వలన ఆరోగ్యము, అదృష్టము, కీర్తి ప్రాప్తిస్తుంది. సంకల్పసిద్ధి అంశంలో పాటించవలసిన 2వ పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2వ పరిహారం. ఈరోజు ఏకాదశి సందర్భంగా గోవుకు పచ్చగడ్డి లేదా గోవు
ఏ ఆహారాన్ని స్వీకరించినా ఆ ఆహారాన్ని లేదా నీటిని అయినా అందించండి. వీలైతే గోశాలలకు వెళ్ళి గోవుకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించండి. ఇలా ఈరోజు గోసేవ చేయడం వలన పితృదోషాలు తగ్గుతాయి. సంకల్ప సిద్ధి అంశంలో పాటించవలసిన చివరి మూడవ పరిహారం. ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే ఆ గణపతికి తెల్ల జిల్లేడు పూలు మరియు గరికను మాలగా చేసి గణపతికి హారంగా సమర్పించి ఎర్రటి అక్షింతలను చేసి పిల్లలతో 21 సార్లు ఒక్కొక్కసారి ఓం గణపతయే నమః అని స్మరించుకుంటూ అక్షింతలను గణపతికి సమర్పించడం వలన పిల్లలకు విద్యాభ్యాసం అభివృద్ధి చెందుతుంది. పెద్దలు ఇలా పూజ చేసి గణపతి రుణ విమోచన స్తోత్రాన్ని పారాయణం చేస్తే అప్పుల బాధలు త్వరితగతిన తీరుతాయి. మంచి పరిహారాలు చక్కగా పాటించి శుభాలు పొందండి. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు పరిహారాలను చేసుకుంటూ కోరుకున్న సంకల్పాలను నెరవేర్చుకోండి. సకల సుఖాలను శుభాలను పొందగలరని మనవి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్తం సన్మంగళాది భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.